పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందండి. బొమ్మరిల్లు చూసిన తర్వాత మా చెల్లికి హాసిని అని పేరు పెట్టాం మేము. హారిక హాసినిలో హాసిని బొమ్మరిల్లు చూసిన తర్వాత పేరు పెట్టాం మేము. అలా ఆయన అన్నట్టు చాలామంది పెట్టినట్టున్నారు. వాళ్ళలో ఒకరు మా చెల్లికి మేము కూడా అలా పేరు పెట్టాం. బొమ్మరిల్లు ఇంటర్వెల్ సీక్వెన్స్ కనీసం ఒక 1000 సార్లు చూసి ఉంటానండి నేను కాలేజీలో ఉండగా. అంత ఆ బొమ్మరిల్లు సినిమా అలా స్టాంప్ పడిపోయింది మా అందరికీ. మళ్ళీ మీరు మా సిద్ధుతో సినిమా తీస్తూ ఆ ఫంక్షన్కి నేను రావడం ఇట్స్ అ గ్రేట్ ప్రెషర్ యాక్చువల్లీ. ఇక సిద్ధు గురించి మీ అందరికి తెలుసు కదా, టిల్లు స్క్వేర్ అని టెన్షన్ పడ్డానని చెప్తున్నాడు కానీ టిల్లు స్క్వేర్లో మీరు ఏదైతే సిద్ధు రొమాన్స్ ఇవన్నీ అనుకుంటున్నారో దానికి 10 రెట్లు ఉంటుంది జాక్లో. ఇంటర్వెల్లో లాస్ట్ షాట్ చూసి ట్రైలర్లో లాస్ట్ షాట్ చూశారు కదా, ఎటకారం చేయడం వైష్ణవితో, అలాంటివి ఒక 10 సీక్వెన్స్లు ఉన్నాయి జాక్లో. సో జాక్ ఇది చూపించినట్టు యాక్షన్ ఇదే అనుకుని మోసపోకండి. ఈ సిద్ధు అమ్మాయిలు ఆ టీజింగ్లు అమ్మాయిలను కలపడడం అమ్మాయి మోసం ఇవే ఉంటాయి మళ్ళీ జాక్లో కూడా. హ్యాపీగా నవ్వుకుంటానికి వెళ్ళండి జాక్కి. సిద్ధు సినిమా ట్రైలరు యాక్షన్ సినిమా జాక్ అనుకుంటున్నారేమో, సిద్ధు ఎప్పుడు చేసినా కామెడీ మిస్ అప్పుడు అసలు ఫైట్లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అదే కామెడీ ఉంటుంది. చక్కగా నవ్వుకుంటానికి సినిమాకి వెళ్ళండి. మొన్న మ్యాట్ స్క్వేర్ ఈ 2 వారాలు నవ్వారు, నెక్స్ట్ 2 వారాలు జాక్కి నవ్వాలి. అలా దానికి ప్రిపేర్డ్గా వెళ్ళండి హ్యాపీగా. ఖచ్చితంగా నవ్వుతారో అది మా అందరికీ తెలుసు. ఎందుకంటే